ఒక తల్లి కనీసం 2 ఏళ్లు కూడా నిండని తన చిన్న బిడ్డతో బలవంతంగా సిగరెట్ అలాగే మద్యం తాగించింది. నేనేదో మామూలుగా రీసెర్చ్ చేస్తుంటే ఈ వార్త నా కంటపడింది. మీకు తెలుసా, ఈ రోజుల్లో ప్రపంచంలోనే అత్యధికంగా స్మోకింగ్ చేసే మహిళల్లో భారతీయ మహిళలు 2వ స్థానంలో ఉన్నారు. సాధారణంగా మనం అమెరికా, యూరోప్ దేశాల్లోని ఆడవాళ్ళను చూసి తాగుబోతులు, తిరుగుబోతులని అసహ్యించుకుంటాం. కానీ మన సాంప్రదాయబద్ధమైన భారతీయ మహిళలు వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉన్నారు. Do you smoke? Yes. 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 ఇండియాలో నిజంగానే ఒక స్మోకింగ్ మహమ్మారి, స్మోకింగ్ పాండమిక్ నడుస్తోంది. ఈ విషయంలో అమ్మాయిలు అబ్బాయిలను కూడా దాటేశారు. ఒక సర్వే ప్రకారం భారతీయ ఆడవాళ్లలో స్మోకింగ్ చేసే వారి సంఖ్య 6.2% పెరిగింది. అదే అబ్బాయిల్లో మాత్రం ఈ పెరుగుదల కేవలం 2.3% మాత్రమే ఉంది. స్మోకింగ్ చేసే అలవాటు లేదా ఫ్రీక్వెన్సీ అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. రీసెర్చ్లో తెలిసిన మరో విషయం ఏంటంటే, అమ్మాయిలు యావరేజ్గా రోజుకు 7 సిగరెట్లు తాగుతుంటే అబ్బాయిలు కేవలం 6 సిగరెట్లు మాత్రమే తాగుతున్నారంట. దీనికంటే ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, దీనివల్ల జరుగుతున్న నేరాలు. పరిశోధనలో నాకు ఎన్నో భయంకరమైన కేసులు కనిపించాయి. కేవలం ఇంట్లో వాళ్ళు సిగరెట్ తాగనివ్వట్లేదని కొందరు మహిళలు భయంకరమైన నేరాలకు పాల్పడ్డారు. అక్టోబర్ 2022లో ఆంధ్రప్రదేశ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒక ఎమర్జెన్సీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే విజయవాడలో స్కూళ్లకు వెళ్లే అమ్మాయిలు కొన్ని క్రిమినల్ గ్యాంగుల వలలో పడి సిగరెట్లు మరియు ప్రమాదకరమైన డ్రగ్స్కు బానిసలయ్యారు అని తెలిసింది. ఈ రిపోర్ట్లో ఒక భయంకరమైన విషయం చెప్పారు. జిల్లాలోని ప్రతి బ్రిడ్జ్ కింద, రైల్వే లైన్ల ప్రక్కన, నిర్మానుష్యంగా ఉండే చోట్ల కేవలం 10 నుండి 15 ఏళ్ల వయసున్న స్కూల్ పిల్లలు సిగరెట్లు తాగుతూ కనిపిస్తున్నారట. స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అని మనందరికి తెలుసు. కానీ స్మోకింగ్ వల్ల మగవారి కంటే ఆడవారే త్వరగా చనిపోతారని మీకు తెలుసా? జాన్ హప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం సిగరెట్ తాగడం వల్ల మగవారి కంటే ఆడవారికి 25% ఎక్కువ హాని జరుగుతుంది. అంతేకాదు, కేవలం ఆడవారికి మాత్రమే వచ్చి కొన్ని రకాల భయంకరమైన జబ్బులకు కూడా ఇది కారణమవుతుంది. వీటినే ఉమెన్ స్పెసిఫిక్ డిసీజెస్ అని అంటారు. మగవారి కంటే ఆడవారిపై స్మోకింగ్ ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుంది? అలాగే అసలు భారతీయ మహిళలు అబ్బాయిల కంటే ఎక్కువగా ఎందుకు స్మోక్ చేస్తున్నారు? దీని వెనక ఉన్న కారణాలేంటి అనేది మనం ముందు వివరంగా మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు అసలు ఆడవారికి ఈ స్మోకింగ్ అలవాటు ఎలా మొదలైందో తెలుసా? దీని వెనుక ఉన్న కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ స్టోరీ 1800 ప్రాంతంలో మొదలైంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాక్టరీలు బాగా పెరుగుతున్న టైం. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైంది. అదే టైంలో మొట్టమొదటిసారి సిగరెట్లు తయారు చేసే మెషిన్ కనిపెట్టారు. అది నిమిషానికి 200 సిగరెట్లు తయారు చేసేది. దీనివల్ల సిగరెట్లు తయారు చేయడం చాలా చవకైపోయింది. కంపెనీలకు లాభాలు కురిశాయి, అమ్మకాలు ఊపందుకున్నాయి. బయట చూస్తే ప్రతి మగాడి చేతిలో సిగరెట్ కనిపించేది. కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. అప్పట్లో సిగరెట్ తాగడం అనేది మగతనంగా చూసేవారు. అందుకే ఆడవాళ్ళు దానికి చాలా దూరంగా ఉండేవారు. కానీ 1929లో 1929లో అమెరికన్ టొబాకో కంపెనీ ఓనర్ జార్జ్ హిల్కు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఐడియా ఏంటో మీకు చెప్పే ముందు ఈ ఫోటో ఒకసారి చూడండి. వీరిద్దరిలో ఎవరి వయసు ఎక్కువగా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది? ఎడం వైపు ఉన్న ఆవిడే కదా. చూడ్డానికి ఆమె కనీసం 3-4 ఏళ్ళు పెద్దదానిలా కనిపిస్తుంది. కానీ నిజానికి వీరిద్దరు కవలలు, ట్విన్స్. ఎడం వైపు ఉన్న ఆవిడ చాలా ముసల్దానిలా కనిపించడానికి కారణం ఆమె గత 17 ఏళ్లుగా సిగరెట్లు తాగుతూ ఉండడమే. నిజానికి కవలలపై చేసిన చాలా పరిశోధనల్లో ఒక విషయం రుజువైంది. మన చర్మం టైట్గా, యంగ్గా కనిపించడానికి మన బాడీలో కొలాజిన్ అనే టిష్యూ హెల్ప్ చేస్తుంది. కానీ సిగరెట్లోని నికోటిన్ నేరుగా ఈ కొలాజిన్ పై దాడి చేస్తుంది. దీనివల్ల చర్మంపై ముడతలు, మచ్చలు వచ్చి చర్మం వేలాడిపోతుంది. అందుకే సిగరెట్ తాగే ఆడవాళ్ళు వయసు కంటే ముందే ముసలివారిలా కనిపిస్తారు. ఇక మన టాపిక్లోకి వస్తే, ఏటీసీ కంపెనీ ఓనర్ జార్జ్ హిల్కు ఒక అదిరిపోయే ఐడియా వచ్చింది. ఆయన తన పిఆర్ మేనేజర్ ఎడ్వర్డ్ బెర్నెస్ని పిలిచి, ఆడవాళ్ళందరూ రోడ్డు మీద ధైర్యంగా ఓపెన్గా సిగరెట్ తాగేలాగా ఏదైనా ఒక ప్లాన్ ఆలోచించు అని చెప్పారు. బెర్నెస్ దీని గురించి ఒక సైకాలజిస్ట్ని అడిగారు. అప్పుడు ఆ సైకాలజిస్ట్ ఒక విషయం చెప్పాడు. ప్రస్తుతం ఆడవాళ్ళలో సమానత్వం, ఈక్వాలిటీ అనే ఆలోచన మొదలైంది. దాన్ని మనం మన లాభాల కోసం వాడుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. ఫెమినిజం అనే ఆలోచన అప్పుడప్పుడే పుంజుకుంటుంది. సిగరెట్ని ఒక స్వేచ్ఛా దీపం, టార్చెస్ ఆఫ్ ఫ్రీడమ్ లాగా ప్రచారం చేస్తే ఆడవాళ్ళు కూడా సిగరెట్ తాగడం మొదలు పెడతారని ఆయన చెప్పారు. షాకింగ్ విషయం ఏంటంటే, ఈ ఐడియా సూపర్గా హిట్ అయింది. దీనికోసం బెర్నెస్ ఒక ప్లాన్ వేశాడు. 1929 మార్చిలో న్యూయార్క్లోని ఒక పెద్ద ఊరేగింపు, ఈస్టర్ పరేడ్ జరగాల్సి ఉంది. ఆయన తన సెక్రటరీ బర్తా హంట్ను పిలిచి, నువ్వు ఒక మహిళల హక్కుల కోసం పోరాడే యోధురాలిగా వెళ్ళి ఆ ఊరేగింపులో టార్చెస్ ఆఫ్ ఫ్రీడమ్ పేరుతో ఒక ర్యాలీ చేయాలి అని చెప్పాడు.
ఈ ర్యాలీలో భర్త ఇంకా చాలా మంది మహిళలు కలిసి మగాళ్ళలాగే సిగరెట్లు తాగుతూ స్త్రీ పురుష సమానత్వం కోసం ప్రొటెస్ట్ చేయాలి. ఊహించినట్టే ఈ ఈవెంట్కు మీడియాలో మామూలు పబ్లిసిటీ రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేపర్లన్నీ ఈ వార్తను ప్రముఖంగా వేశాయి. అక్కడి నుండే మహిళలు సిగరెట్ తాగడం అనేది సమానత్వానికి ఒక గుర్తుగా మారిపోయింది. అంటే ఒక కంపెనీ చేసిన మార్కెటింగ్ ప్లాన్ సిగరెట్ తాగడాన్ని స్వేచ్ఛకు, గొప్పతనానికి, ఇంకా పాతకాలపు కట్టుబాట్లను చెరిపేసే చిహ్నంగా మార్చేసింది. ఇక మిగిలిన కంపెనీలు ఊరుకుంటాయా? ప్రపంచంలో సగం మంది ఉన్న ఆడవాళ్ల మార్కెట్ను వదులుకోలేక ప్రతి కంపెనీ ఈ రేస్లోకి దిగింది. ఒక్కో కంపెనీ ఒక్కోలాగా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాయి. లక్కీ స్ట్రైక్ అనే కంపెనీ స్వీట్లు తినడం మానేసి మా సిగరెట్ తాగండి, మీ నడుము సన్నబడుతుంది అని ప్రచారం చేసింది. దీనివల్ల వాళ్ళ అమ్మకాలు 200% పెరిగాయి. విన్స్టన్ సిగరెట్స్ అనే మరో కంపెనీ అయితే మరీ దారుణంగా ప్రెగ్నెన్సీ టైంలో మా సిగరెట్ తాగితే డెలివరీ కష్టాలుండవు, పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు అని ఆడవారిని నమ్మించారు. విచిత్రం ఏంటంటే జనం అది కూడా నమ్మేశారు. క్యామెల్ సిగరెట్స్, ఫిలిప్ మోరిస్ లాంటి కంపెనీలు అయితే ఏకంగా దొంగ మెడికల్ రిపోర్ట్లని తయారు చేయించాయి. ఫిలిప్ మోరిస్ కంపెనీ డాక్టర్లకు డబ్బులిచ్చి మా సిగరెట్లు తాగితే గొంతులో వచ్చే మంట, ఇన్ఫెక్షన్ తగ్గిపోతాయి అని అబద్ధపు రిపోర్ట్లు ఇప్పించింది. ఇక క్యామెల్ సిగరెట్స్ వాళ్ళు ఇంకా తెలివిగా ప్లాన్ వేశారు. వాళ్ళు ముందుగా డాక్టర్లకి తమ కంపెనీ సిగరెట్లను ఫ్రీగా పంచారు. ఆ తర్వాత అదే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఏ బ్రాండ్ సిగరెట్ తాగుతారు అని సర్వే చేశారు. వాళ్ళ దగ్గర ఫ్రీగా ఉన్నవి అవే కాబట్టి అందరూ క్యామెల్ అని చెప్పారు. దీన్ని పట్టుకుని ఆ కంపెనీ డాక్టర్లందరూ మా సిగరెట్లే తాగుతున్నారు కాబట్టి ఇది సేఫ్ అని, డాక్టర్ అప్రూవ్డ్ అని ప్రచారం చేసుకుంది. అంటే 1950 వరకు దాదాపు అన్ని సిగరెట్ కంపెనీలు తమ బ్రాండ్ ఏదో మందు లాంటిదని నమ్మించేది. ఈ విషయంలో మన దేశానికి చెందిన కంపెనీలు కూడా తక్కువేం తినలేదు. వీళ్ళైతే సిగరెట్ తాగడాన్ని ఏకంగా దేశభక్తితో కల్పించారు. నిజానికి బ్రిటిష్ కాలంలోనే సిగరెట్లు ఇండియాలోకి వచ్చాయి. కానీ 1911లో గాంధీ గారు స్వదేశీ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు వజీర్ సిగరెట్స్ లాంటి కంపెనీలు కొన్ని పోస్టర్లు వేశాయి. సిగరెట్ తాగే భారతీయ పరిశ్రమలను ఆదుకోండి, మేక్ ఇన్ ఇండియాను సపోర్ట్ చేయండి అని ప్రచారం చేశాయి. అంటే నువ్వు సిగరెట్ తాగితేనే నిజమైన దేశభక్తుడివి అనే రేంజ్లో జనాల్లోకి ఈ ఆలోచనను తీసుకెళ్లారు. కానీ ప్రత్యేకంగా భారతీయ మహిళలను ఈ కంపెనీలు 1930ల నుండి టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. సరిగ్గా అమెరికాలో జరిగిన ఆ టార్చెస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉద్యమం తర్వాతే ఇది జరిగింది. 1930లో బాంబే స్పెషల్ సిగరెట్ కంపెనీ చాలా తెలివిగా ప్లాన్ ప్రకారం ఒక క్యాలెండర్ ముద్రించింది. అందులో చీర కట్టుకున్న ఒక ధనిక మహిళ, రిచ్ ఇండియన్ లేడీ చాలా క్యాజువల్గా సిగరెట్ తాగుతున్నట్లు చూపించారు. ఆ క్యాలెండర్లను ఇండియాలోని బాగా చదువుకున్న పెద్ద పెద్ద ధనిక కుటుంబాలకు పంచడం మొదలుపెట్టారు. దీనివల్ల ఆ కాలంలోనే ధనిక మహిళల్లో స్మోకింగ్ అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. సాధారణంగా ఇండియాలో ఒక పద్ధతి ఉంది కదా, పెద్ద నగరాల్లో ఉండే ధనిక మహిళలు ఏం చేస్తే చిన్న చిన్న టౌన్లలో లేదా గ్రామాల్లో ఉండేవారు దాన్ని ఒక ట్రెండ్ లా ఫాలో అవుతూ ఉంటారు. ఇండియాలో కూడా అదే జరిగింది. కానీ మీరు ఒక విషయం గమనించారా? ఈ రోజు కూడా మీరు ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ ముసలవ్వలు బీడీలు తాగడం లేదా హర్యానా, నార్త్ ఇండియా సైడ్ హుక్కా తాగడం కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం, మిస్ఇన్ఫర్మేషన్. 1980 నాటి ఒక డాక్యుమెంట్ ప్రకారం పల్లెటూళ్ళలో సిగరెట్ తాగడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగంగా అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న మహిళలే తమ తర్వాతి తరానికి ఈ అలవాటును నేర్పించేవారు. ఎవరైనా ప్రెగ్నెంట్ మహిళలకు ఏవైనా తినాలని కోరిక ఉన్నా, అంటే క్రేవింగ్స్, లేదా చిన్న చిన్న పిల్లలకు పంటి నొప్పి లాంటివి వచ్చినా ఇంట్లోని ముసలవ్వలు చిట్కాలాగా సిగరెట్ తాగమని చెప్పేవారు. అది తాగితే నొప్పి తగ్గిపోతుందని వాళ్ళ నమ్మకం. అంటే ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల ఊళ్ళలో ఒక తరం నుండి ఇంకో తరానికి ఈ బీడీలు, సిగరెట్లు అలవాటు పాకిపోయింది. ఇక దేశానికి స్వాతంత్రం వచ్చాక మీడియాలో కూడా మన సెలబ్రిటీలు స్మోకింగ్ని ఒక గొప్ప విషయంగా చూపించడం మొదలుపెట్టారు. మన రాజకీయ నాయకులు, సినిమాల్లో హీరోయిన్లు, సిగరెట్ యాడ్స్ ఇవన్నీ కలిసి ఒకటే విషయాన్ని చెప్పేవి: సిగరెట్ తాగడమే హై క్లాస్ జీవితానికి అసలైన గుర్తు అని. దీనివల్ల ప్రజల్లో అది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. బ్రిటిష్ కాలం నుండి మొదలైన ఈ ప్రభావం 21వ శతాబ్దం వచ్చేసరికి ఎంత దారుణంగా మారిందో తెలుసా? 2009లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం అప్పటికే భారతీయ మహిళలు ప్రపంచంలోనే అత్యధికంగా స్మోక్ చేసే వారిలో 3వ స్థానానికి చేరుకున్నారు. మన దేశంలో ప్రతి 10 మంది ఆడవాళ్లలో ఒకరు సిగరెట్ తాగడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు, కాల్ సెంటర్లలో పనిచేసేవారు, ఐటీ, మీడియా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న మహిళలు ఎక్కువగా సిగరెట్లు తాగుతున్నట్లు తెలిసిందే. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఉద్యోగాలు చేసే చాలా మంది మహిళలు స్మోకింగ్ చేయడానికి ఒక వింత కారణం చెప్పారు. అదే బరువు తగ్గడం, వెయిట్ లాస్. నికోటిన్ శరీరంలోకి వెళ్ళినప్పుడు ఆకలిని కలిగించే గ్రెలిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే సిగరెట్లు ఎక్కువగా తాగే వాళ్లకు ఆకలి వేయదు, వాళ్ళు సన్నగా ఉంటారు. కానీ సన్నబడ్డానికి ఇది ఎంత పిచ్చి పద్ధతో చూడండి. కేవలం సైజ్ 0 కోసం మీ ప్రాణాలని 0 చేసుకుంటున్నారు. చాలామంది అమ్మాయిలు సిగరెట్ తాగితే కేవలం క్యాన్సర్ మాత్రమే వస్తుంది అనుకుంటారు. కానీ అది అబద్ధం. స్మోకింగ్ వల్ల ఆడవాళ్లకు మాత్రమే వచ్చే చాలా రకాల భయంకరమైన జబ్బులున్నాయి.
వాటి గురించి ఎవరికి తెలియదు. రీసెంట్గా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఒక రిపోర్ట్ బయటపెట్టింది. దాని ప్రకారం ఒక సిగరెట్ తాగితే ఒక మగాడి ఆయుష్ 17 నిమిషాలు తగ్గితే ఆడదాని ఆయుష్ ఏకంగా 22 నిమిషాలు తగ్గిపోతుంది. జాన్ హఫ్కిన్స్ యూనివర్సిటీ రీసెర్చ్లో మరో విషయం కూడా తెలిసింది. మగవారి కంటే ఆడవారికి సిగరెట్ వల్ల 25% ఎక్కువ హాని జరుగుతుంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ప్రతి ఏటా ఈ ప్రమాదం మరో 2% పెరుగుతూనే ఉంటుంది. అన్ని సర్వేలు చెప్పేది ఒకటి, మగవారి బాడీతో పోలిస్తే ఆడవారి బాడీకి సిగరెట్లు చాలా చాలా డేంజర్. ఎందుకంటే ఆడవారి శరీరంలో నికోటిన్ మెటబాలిజం చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే మగవాళ్ళతో పోలిస్తే ఆడవారి శరీరం నికోటిన్ను చాలా త్వరగా డైజెస్ట్ చేస్తుంది. దీనివల్ల నికోటిన్ నేరుగా ఆడవారి హార్మోన్లపై దాడి చేస్తుంది. ముఖ్యంగా యాంటీ ముల్లేరియన్ హార్మోన్ AMH అనే దాన్ని దెబ్బతీస్తుంది. ఒక మహిళ ప్రెగ్నెంట్ అవ్వడానికి కావలసిన అండాలు లేదా ఎగ్స్ నిల్వ సరిగ్గా ఉండాలంటే ఈ AMH హార్మోన్ చాలా ముఖ్యం. కానీ ఈ నికోటిన్ ఆ హార్మోన్ని దెబ్బతీయడం వల్ల ఆడవారిలో అండాలు లేదా ఎగ్ సెల్స్ క్వాలిటీ పాడైపోతుంది. దీనివల్ల సంతానలేమి, ఇన్ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయి. ఒక రీసెర్చ్ ప్రకారం స్మోకింగ్ చేయడం వల్ల ఒక మహిళ బాడీలో ఉండాల్సిన అండాల నిల్వలు డైరెక్ట్గా 20% 20% తగ్గిపోతాయి. తర్వాత గర్భస్రావం, మిస్క్యారేజెస్. ఒక రీసెర్చ్ ప్రకారం స్మోకింగ్ చేసే మహిళల్లో గర్భస్రావం లేదా మిస్క్యారేజ్ అయ్యే ప్రమాదం 24% నుండి 32% వరకు పెరుగుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయంలో గనక స్మోక్ చేస్తే తాగే ప్రతి సిగరెట్తో మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ 1% పెరుగుతూనే ఉంటుంది. ఇక ఏజింగ్ అంటే స్మోకింగ్ వల్ల చర్మం ముడతలు పడి ముసలివారిలాగా కనిపించడం గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. దీని తర్వాత వచ్చే మరో ప్రమాదకరమైన జబ్బు ఆస్టియోపోరోసిస్, అంటే ఎముకలు లోపల గుల్లబారిపోయి చాలా బలహీనంగా మారిపోవడం. ఎంతలా అంటే చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోతాయి. కొన్ని కేసుల్లో 45 ఏళ్లు దాటాక వెన్నెముక కూడా విరిగిపోయే ప్రమాదం ఉంది. 40,000 మంది మహిళలపై చేసిన ఒక స్టడీలో సిగరెట్ తాగే మహిళల్లో ఈ ఎముకల వ్యాధి వచ్చే ముప్పు 13% ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఎవరైనా సరే స్మోకింగ్ మానేయాలి అని నిర్ణయించుకుంటే మానేసిన కేవలం 20 నిమిషాల్లోనే వాళ్ళ బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్కు రావడం మొదలవుతుంది. 24 గంటల తర్వాత అంటే ఒక్క రోజులోనే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం తగ్గడం స్టార్ట్ అవుతుంది. కొన్ని వారాల తర్వాత ఊపిరితిత్తుల్లో ఉండే సిలియా అంటే చిన్న చిన్న వెంట్రుకల వంటి భాగాలు మళ్ళీ క్లీన్గా మారి గాలిని ఫిల్టర్ చేయడం మొదలు పెడతాయి. కొన్ని నెలల తర్వాత మిగతా జబ్బుల రిస్క్ కూడా తగ్గుతుంది. ఇక 1 సంవత్సరం పాటు సిగరెట్ ముట్టకుండా ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగతా స్మోకర్ల కంటే సగానికి సగం తగ్గిపోతుంది. 10 ఏళ్ల పాటు స్మోకింగ్కి దూరంగా ఉంటే అసలు సిగరెట్ తాగని వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత తక్కువగా ఉంటుందో ఆ మానేసిన వ్యక్తికి కూడా అంతే తక్కువగా ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎవరైనా సరే ఈ అలవాటును వదిలేసి తమ జీవితాన్ని సరిచేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్మోకర్ అయినా లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఈ అలవాటు ఉన్నా, ముఖ్యంగా ఆడవారికి, ఈ వీడియో వాళ్ళు ఆ బానిసత్వం నుండి బయటపడడానికి ఒక చిన్న అడుగవుతుందని ఆశిస్తున్నాను. అందుకే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి, ముఖ్యంగా ఆడవాళ్ళకు షేర్ చేయండి. తద్వారా ఈ సమస్య గురించి అందరికీ అవగాహన కలుగుతుంది. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.